నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులం 2వ లెవెల్కి మీ అందరికీ స్వాగతం. హోమియోపతి వైద్యంలో అంటే ప్రాక్టీస్లో ఒక నైపుణ్యం చాలా ముఖ్యం. అదేంటంటే లక్షణాలని వర్గీకరించడం. ఇది సరిగ్గా తెలియకపోతే సరైన మందుని ఎంచుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. సో ఈరోజు ఈ ఫౌండేషన్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు ఆలోచించండి. ఒక డాక్టర్ ముందు పేషెంట్ కూర్చున్నారు. వాళ్ళొక 10-20 లక్షణాలు చెప్తారు. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంటాయి. మరి ఆ లక్షణాల సముద్రంలో వైద్యుడు సరైన దారి ఎలా కనుక్కుంటారో? ఇది ప్రతి హోమియో డాక్టర్ ఎదుర్కొనే సవాలే. రండి, ఈరోజు ఈ చిక్కుముడిని మెల్లగా విప్పుదాం. మొట్టమొదటి ప్రశ్న, అసలు ఈ వర్గీకరణ అవసరమా? ఎందుకు చెయ్యాలి? పేషెంట్ చెప్పే ప్రతి లక్షణం విలువైందే కదా. అలాంటప్పుడు వాటిని ఒక పద్ధతి ప్రకారం ఎందుకు విభజించాలి? దీనివల్ల మనకేంటి లాభం? ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్. వర్గీకరించని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక చిక్కుపడిపోయిన దారపు ఉండలాగా ఉంటాయి. అంతా కన్ఫ్యూషన్. ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ముగించాలో అస్సలర్థం కాదు. అదే మనం వర్గీకరణ అనే ప్రాసెస్ మొదలుపెట్టామనుకోండి, ఆ దారాన్ని మెల్లిగా జాగ్రత్తగా విప్పి ఒకే ఒక లైన్గా మార్చినట్టన్మాట. అప్పుడొస్తుంది క్లారిటీ. ఆ స్పష్టతే మనల్ని సరైన విశ్లేషణ వైపు నడిపిస్తుంది. సరే, ఈ క్లాసిఫికేషన్ చెయ్యాలి అంటున్నాం, కానీ దీనికి ఆధారమేంటి? ఎక్కడ్నుండొచ్చింది ఐడియా? అఫ్కోర్స్ మన హోమియోపతి మూల గ్రంథమైన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ నుంచే. ఇప్పుడు అందులో ఏం చెప్పారో చూద్దాం. ఆర్గనాన్లో ఒక ముఖ్యమైన పదముంది. అదే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే లక్షణాల సమగ్రత. దీని అర్థమేంటంటే అసలు వ్యాధి అనేది మన కంటికి కనిపించదు. అది లోపల మన జీవశక్తిలో జరిగే ఒక డిస్టర్బెన్స్. ఆ లోపల జరిగే అలజడి బయటికెలా కనిపిస్తుంది? లక్షణాల రూపంలో. సో ఈ లక్షణాలన్నీ కలిపితేనే వ్యాధి యొక్క పూర్తి చిత్రం, దాని అసలు స్వరూపం మనకు కనిపిస్తుంది. అందుకే ఇది మనకు గైడన్మాట. హానిమాన్ గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఒక పాదాన్ని చూసి ఇదే పూర్తి మనిషి అని అనగలమా? అనలేం కదా. అలాగే పేషెంట్ చెప్పిన లక్షణాల్లోంచి ఒకే ఒక లక్షణాన్ని, అంటే తలనొప్పినో కడుపునొప్పినో పట్టుకుని ఇదే వ్యాధి అని అనుకోకూడదు. అలా చేస్తే మనం వ్యాధి పూర్తి స్వరూపాన్ని అర్థం చేసుకోనట్టే. అది ఒక అసంపూర్ణమైన పద్ధతి. ఓకే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఎలా? రోగి చెప్పిన లక్షణాలన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టడానికి వైద్యులు వాడే ప్రధాన పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పద్ధతి ఏంటంటే లక్షణాలని బ్రాడ్గా డివైడ్ చేయడం. అంటే ఆ లక్షణం మనిషిలో ఎంత లోతుకి సంబంధించింది అని చూడటం. ఇది ఒక మనిషిని బయటనుంచి లోపలికి స్కాన్ చేసినట్టనమాట. మొదట శరీరం, తర్వాత మైండ్, ఇలా ప్రతి లెవెల్ని మనం అనలైజ్ చేస్తాం. చూడండి, ఇందులో 4 రకాలుంటాయి. ఒకటి మానసిక లక్షణాలు, అంటే రోగి ఆలోచనలు, భయాలు, కోపం, వాళ్ల మూడ్స్. 2 సాధారణ లక్షణాలు, అంటే మొత్తం శరీరం మీద ఎఫెక్ట్ చూపించేవి. ఉదాహరణకి విపరీతమైన చలిగా ఉండటం లేదా దాహం ఎక్కువగా ఉండటం. 3 ప్రత్యేక లక్షణాలు, ఇవి ఒక స్పెసిఫిక్ ఆర్గన్కి సంబంధించినవి, అంటే కుడి మోకాలి నొప్పి అనో ఎడమ కంటిలో మంట అనో. లాస్ట్ది శారీరక లక్షణాలు, అంటే మన కంటికి కనిపించే మార్పులు. సరే, ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్. ఇక రెండో పద్ధతికొస్తే ఇది ప్రతి ఒక్క లక్షణాన్ని ఇంకా లోతుగా ఒక మైక్రోస్కోప్లో చూసినట్టు విశ్లేషిస్తుంది. దీనివల్ల ప్రతి సిమ్టమ్ వెనుక ఉన్న పూర్తి కథ మనకు తెలుస్తుంది. ఒక లక్షణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ 4 ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. 1 సంచలనం, అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నొప్పి పోటులా ఉందా? మంటలా ఉందా? 2 స్థానం, ఖచ్చితంగా ఎక్కడుంది ఆ ప్రాబ్లం? 3 మొడాలిటీలు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ ప్రాబ్లం దేనివల్ల ఎక్కువవుతుంది, దేనివల్ల తగ్గుతుంది? నడిస్తే బాగుందా, పడుకుంటే బాగుందా? 4 సహానుబంధాలు, అంటే దాంతోపాటు ఇంకేమైనా జరుగుతోందా? ఉదాహరణకి తలనొప్పితో పాటు వాంతులవ్వడం. ఈ వివరాలే ఒక సాధారణ కేసును ఒక ప్రత్యేకమైన కేసుగా మారుస్తాయి. మనం ఇంత కష్టపడి ఈ వర్గీకరణ ఎందుకు చేస్తున్నాం? దీని ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? అదే హోమియోపతికి ఆత్మలాంటి వ్యక్తిగతీకరణ వైపు వెళ్లడానికి. వ్యక్తిగతీకరణ, ఇండివిజువలైజేషన్, ఇదే హోమియోపతికి గుండెకాయ. అంటే ఏంటంటే మనం జబ్బు పేరుకి ట్రీట్మెంట్ ఇవ్వం. జ్వరానికో తలనొప్పికో కాదు,
జ్వరంతో బాధపడుతున్న ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకంటే ఒకే జ్వరం 10 మందికొస్తే 10 మందిలో అది 10 రకాలుగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి కథ వేరు. ఆ యునీక్ కథని అర్థం చేసుకోవడమే వ్యక్తిగతీకరణ. మరి ఆ యూనిక్ కథని అర్థం చేసుకునే ప్రయాణంలో మొదటి అడుగు ఏంటి? పద్ధతి ప్రకారం లక్షణాలను వర్గీకరించడం. అవును, ఈ వర్గీకరణ అనే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వ్యక్తిగతీకరణ అనే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే సరైన వర్గీకరణ లేకుండా కేస్ను ఇండివిజువలైజ్ చేయడం అసాధ్యం. ఈ క్లాసిఫికేషనే మనకొక కంపాస్ లాగా ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకతను కనుగొనడానికి దారి చూపిస్తుందన్నమాట. సరే, ఇదంతా బాగుంది. చివరిగా ఈ మొత్తం ప్రాసెస్ మనల్ని అంతిమ లక్ష్యమైన క్యూర్ అంటే స్వస్థత వైపు ఎలా తీసుకెళ్తుందో చూద్దాం. ఎప్పుడైతే మనం వ్యక్తిగతీకరణ అనే లెన్స్ ద్వారా చూస్తామో అప్పుడు రోగి యొక్క కండిషన్, వ్యాధి యొక్క అసలు నేచర్ మీద మనకొక కంప్లీట్ అండర్స్టాండింగ్, ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఒకసారి ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చేసిందంటే ఇక సరైన మందు సెలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అది దానంతటదే మనకు కనిపిస్తుంది. తాళానికి సరైన తాళంచెవి దొరికినట్లు క్లియర్గా మనకు దారి తెలిసిపోతుంది. కాబట్టి సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 3 స్టెప్స్. ఫస్ట్, లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి. సెకండ్, వాటిని సైంటిఫిక్గా వర్గీకరించాలి. థర్డ్, ఆ వర్గీకరణ ద్వారా వ్యాధి యొక్క పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. అబ్జర్వ్, క్లాసిఫై, అండర్స్టాండ్. ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం అన్ని లక్షణాలు ముఖ్యమే అన్నాం కదా, మరి ఆ లక్షణాలన్నింటిలో ఏ లక్షణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏవి మనకు సరైన మందుని కనుక్కోవడానికి దారిచూపే లైట్ హౌస్ లాంటివి? వాటి ప్రయారిటీని ఎలా డిసైడ్ చేయాలి? ఈ చాలా కీలకమైన ప్రశ్నకు సమాధానం మన నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. రాబోయే భాగంలో మనం లక్షణాల ప్రాధాన్యత క్రమం అంటే హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు.